ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అసలు పవిత్రత అంటే అర్థం ఏంటని చెప్తున్నాను. హోలీ అనే మాట యొక్క అర్ధస్వరూపంలో స్థితిలో అవటం అంటే బాబా సమానంగా అవటం అన్నమాట. మనం ఎంత పవిత్రంగా అవుతూ ఉంటామో అంత బాబా సమానంగా తయారైపోతాం అన్నమాట. పవిత్రత అంటే మనస వాచ కర్మన బ్రహ్మచర్యంతో పాటు వీటిల్లో మనం ఎంత సంపూర్ణ పవిత్రంగా అవుతూ ఉంటామో అంత బాబా సమానంగా అయిపోతాము అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబ్దాద తన యొక్క హోలియెస్ట్ అంటే పవిత్రమైన, ఉన్నతమైన మరియు ధనవంతమైన పిల్లలను నలువైపులా చూస్తున్నారు. సాకారంలో సన్ముఖంగా కూర్చున్న, దూరంగా కూర్చున్న, మనసుతో సమీపంగా ఉన్న నలువైపుల పిల్లలను చూసి బాబా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఎంత పవిత్రంగా అవుతున్నారంటే కల్పమంతట్లో మరెవ్వరు కూడా ఇటువంటి మహాన్ పవిత్రాత్మగా కాలేదు, మరి కాలేరు కూడా. సమయం అనుసరించి ధర్మాత్మలు, మహానాత్మలు పవిత్రంగా ఉన్నారు. కానీ వారి యొక్క పవిత్రత మరియు మీ యొక్క పవిత్రతలో తేడా ఉంది. మన పవిత్రత ఏంటి? ఆత్మని పవిత్రంగా చేసుకుంటాం యోగ స్థితిలో ఉండి, శరీరాన్ని కూడా పవిత్రంగా చేసుకుంటాం. వాళ్ళ పవిత్రతకి మన పవిత్రతకి తేడా ఉంది కదా, అదే పరమాత్మ అంటున్నారు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతున్నారు. ఈ పవిత్రత యొక్క ప్రాప్తి లేక ప్రాలబ్ధమే భవిష్యత్తులో అనేక జన్మల వారికి తనువు, మనసు, ధనము, సంబంధం, సంపర్కం మరియు వెనవెంట ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. శరీరం కూడా పవిత్రం, మరి ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. ఈ విధమైన పవిత్రత మీరే పొందుతున్నారు. మనస వాచ కర్మన 3 పవిత్రంగా అవటం ద్వారా ఈ విధమైన ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. ఇటువంటి పవిత్రాత్మలు కదా స్వయాన్ని ఈ విధమైన పవిత్రాత్మలుగా భావిస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు తయారయ్యారా లేక తయారవుతూ ఉన్నారా? తయారవటం సహజమా లేక కొంచెం కొంచెం కష్టమా? పూర్వం కూడా తయారయ్యారు, మరి ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే. పక్కైనా లేక కొంచెం కొంచెం ఉందా లేదా? స్వప్న మాత్రపు అపవిత్రతకు కూడా సమాప్తి అవ్వాల్సిందే. స్వప్నం మాత్రం కూడా ఉండకూడదు అపవిత్రత. ఈరోజు తయారవుతున్నాం, మరి రేపు తయారైపోతామని ఎంత నిశ్చయం ఉందా? పవిత్రాత్మలు మరి ఉన్నతాత్మలు కూడా మీరు మరి ఎంత నిశ్చయం ఉందా? తయారవ్వాల్సిందే. ఓం శాంతి.